ప్రపంచంలో రెండవ కారణం అన్నమాట, మనిషి చనిపోవడానికి రెండవ కారణంగా ఉన్న పొగాకు అన్నది కొద్ది సంవత్సరాల్లో అది మొదటి కారణంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని గురించి ప్రజలకి, గవర్నమెంట్కి కూడా ఒక అవగాహన కలిగించడం కోసం ఈ ఎన్జిఓస్, వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మాది పూర్తి బాధ్యత మేమే తీసుకొని ప్రతి సంవత్సరం ఈ అవగాహన దినం అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. అలాగనే ప్రతి సంవత్సరం జూన్ నెలలో మొదటి ఆదివారం అన్నది క్యాన్సర్ సర్వైవర్స్ డే అనేది క్యాన్సర్ విజేతల దినంగా ప్రపంచమంతా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అయిన మరుక్షణం నుండి వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న టైంలోనూ, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ దైనందిన జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్లోకి వచ్చిన మొత్తం పీరియడ్ని వాళ్ళు బతుకున్న కాలంలోనూ వాళ్ళని సర్వైవర్స్ అంటాం, అంటే క్యాన్సర్ విజేతలు అంటాము. సో ఇన్సిడెంట్లుగా ఈ 4 రోజుల గ్యాప్లోనే ఈసారి పడటం వల్ల ప్రతిసారి మేము అవుట్డోర్ అంటే బయట యాక్టివిటీస్ చేయటం ప్రతిసారి చేస్తూ ఉన్నాం. ఈసారి వినూత్నంగా ప్రజలకి చాలా ఫేమస్ డెర్మటాలజిస్ట్ వైజాగ్లో, బట్ ఈ పార్టిసిపేట్ మెనీ ఆఫ్ దీస్ సోషల్ ఈవెంట్స్లోను, స్పోర్ట్స్ మెడిసిన్లోను చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన థింక్ హ్యాంగర్ అనే ఆర్గనైజేషన్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, ఈ రెండు కలిపి ఒక వినూత్నమైన స్థాయిలో ఈ ప్రజలకి, పబ్లిక్కి, గవర్నమెంట్కి, పేషెంట్స్కి, పేషెంట్ రిలేటివ్స్కి అందరికీ కూడా అసలు క్యాన్సర్ వచ్చేదానికి కారణాలు ఏంటి, పొగకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగనే క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలో పేషెంట్స్ ఎటువంటి బాధలకు గురవుతారు, ఎంత ధైర్యంగా ఉంటే ట్రీట్మెంట్ నుండి వాళ్ళు బయటికి రాగలుగుతారు, అలాగనే క్యాన్సర్ నుండి పూర్తిగా నివారణ అయిపోయిన తర్వాత అవుతున్నప్పుడు కానీ, అయిపోయిన తర్వాత కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ, డాక్టర్స్ కానీ, అలాగనే ఒక డాక్టర్సే కాకుండా డైటీషియన్, న్యూట్రిషన్, ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ స్పెషలిస్టులు, పెయిన్ డాక్టర్స్, వాళ్ళందరి సహాయంతో వాళ్ళు ఎలాగ బయటకు వచ్చి మళ్ళీ దైనందిన జీవితంలోకి వెళ్తారు అనేది ఒక కాన్సెప్ట్ మొత్తాన్ని ఆర్ట్స్ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ 5 days అంటే 31వ తారీఖు మధ్యాహ్నం 4:30 నుండి, అలాగే ఆదివారం 4వ తారీఖు జూన్ 4వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు, ఈ ప్రతిరోజు 4 నుండి 8 గంటల, వర్కింగ్ డేస్లో 4 నుండి 8 గంటల వరకు, సండే మాత్రం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆర్ట్ గ్యాలరీ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ ఆర్ట్ గ్యాలరీతో పాటు ఈ ఆర్ట్ గ్యాలరీలో 10 రోజుల క్రితం వాళ్ళకి ఆర్టిస్టులని, గీతమ్స్ కాలేజ్ స్టూడెంట్స్, ఐఐఎం స్టూడెంట్స్, ఇలాగే కొంచెం ఉత్సాహం ఉన్న కొత్తగా నూతనంగా యంగ్స్టర్స్ ఆర్టిస్ట్ని తీసుకొని వాళ్ళకి కాన్సెప్ట్ ఇచ్చి, వీటి మీద వాళ్ళకి కాన్సెప్ట్ ఇచ్చి, సబ్ థీమ్ ఇచ్చి, వీటి మీద పెయింటింగ్స్ వేసి ప్రజలకి ఆ రోజు అక్కడ ఉండి ఆ పెయింటింగ్ తాలూకు ఉద్దేశం ఏంటి కూడా అర్థమయ్యే విధంగా చెప్పేదానికని ఈ ఏర్పాటు చేస్తున్నాము.